అపవిత్రమైన ప్రజలుగా జీవిస్తున్నాను, నా పదవులు గౌరవంలో కాపు పెట్టండి, మీ సిలువలో కార్చిన రక్తాన్ని ప్రోక్షించండి. చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు ప్రభావాలు వేస్తున్నామని లయపరుస్తున్నాను. సంఘానికి క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడడానికి మీకు కృప దయచేయండి. దైవమా, మీరు మాట్లాడే దేవుడు, మా అపరాధాలను మన్నించి క్షమించుకోండి. మీ సిలువలో కార్చిన రక్తాన్ని మా మీద ప్రోక్షించి ఈ ఆవరణమంతటిని మీ స్వాధీనించండి. నిద్రమతు దురాత్మ, బద్ధక దురాత్మ, గలిబిలి చేస్తున్న దురాత్మని యేసు నామములో శపిస్తుంది. దేవా, మా అందరితో మీరు మాట్లాడి మీ వాక్యంతో మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని చెక్కమని, మీ స్వరూపంలోకి మార్చమని నా ప్రభువు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామం అడిగి ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. పాప ఓకేనా? ఆనా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి క్రిందటి వారం ఎవరి కోసం చెప్పుకున్నాం? ఎవరి కోసం? డౌటా? చెప్పండి గట్టిగా. ఏంటమ్మా? ఎవరి కోసం చెప్పుకోలేదు మనం? ఎవరి కోసం చెప్పుకున్నాం? అన్న ప్రవక్తిని. అన్న అనే ప్రవక్తిని ఆవిడ 84 సంవత్సరాలు బ్రతికింది, దేవుడి మందిరంలో ఉంది. మరి 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసింది. తన రిమైనింగ్ జీవితం అంతా కూడా విధవరాలుగా తన దేవుడి మందిరంలో సేవ చేసింది. దేవుడి మందిరాన్ని తుంటూ దేవుడి మందిరంలోనే తన లైఫ్ని డెడికేట్ చేసి ఒక విధవరాలు ఏం చేయాలి అనేది మనం అన్న జీవితంలో నుంచి నేర్చుకోవాలి. ఆవిడ ఆ విధంగా తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని ఆ మందిరంలో సేవ చేయడాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు గారిని కలుసుకుంది, ఎత్తుకుంది ఆవిడ. అవునా కాదు? అంత ధన్యత దేవుడు ఆవిడకి ఇచ్చాడు. అయితే ఇందాక మనము మూలవచనంలో ఏం చదువుకున్నామంటే మోషే కొరకు చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటేను, ఇందాక కళ్యాణి ఆన్సర్ చెప్పింది, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట లేదు. మోషే పెద్దవాడు. హెబ్రీ 11:24-25 చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం లేదని యోచించి ఫరో కుమారుడు అనిపించి ఒప్పుకొనలేదు. ఏలి అనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమైనదు దృష్టించాను. ఆయన ఫరో రాకుమార్తె కొడుకుగా రాజుగా ఉండడానికి అది గొప్ప భాగ్యంగా ఎంచుకోలేదు, కానీ దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడం గొప్ప మేలని ఆయన ఎంచుకున్నాడు. ఆయన అలా ఎంచుకోవడానికి కారణం ఎవరంటే ఆయన తల్లి. మరి మోషే తల్లి పేరు ఏం పేరు? యెకోబేదు. ఏం పేరు? యెకోబేదు మోషే తల్లి పేరు. అయితే ఇప్పుడు ఈరోజు మనం చాలాసార్లు నేను చెప్పుకుంటాను యెకోబేదు కోసం. మళ్ళీ కూడా ఒకసారి 2026 సంవత్సరం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యెకోబేదు అంటే అర్థం ఏంటంటే యెహోవా మహత్యము గలవాడు. అర్థమేంటి? యెహోవా. ఇందులో కూడా కొన్ని క్వశ్చన్స్ రాయండి ఇప్పుడు చెప్తున్న వాక్యంలో. ఏమ్మా కళ్యాణి రాండి. ఎందుకంటే అప్పుడు వీళ్ళు ఎలా చదివారు, వాక్తులు ఎలా వింటున్నారో తెలుస్తుంది. చదువు రానోళ్ళు కూడా వాస్తవం గానే చెప్తున్నారు కాబట్టి తెలుస్తున్నాం. ఇక్కడ నిర్గమాకాండం 6వ అధ్యాయం 20వ వచనంలో ఉంది యెకోబేదు కోసం. ఒకసారి మనం చూద్దాం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే అమ్రాము తన మేనత్త అయిన యెకోబేదును పెళ్లి చేసుకున్నాడు. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 130 ఏళ్ళు బ్రతికెను. అంతేకాకుండా సంఖ్యాకాండంలో కూడా అమ్రాము కోసం యెకోబేదు
అమ్రాం భర్త పేరు ఎవరు? ఏం పేరు? యెకోబేదు. అమ్రాం భార్య పేరు యెకోబేదు. యెకోబేదు భర్త పేరు అమ్రాం. 26:59 చూడండి సంఖ్యాకాండం. ఇంకా డీటెయిల్గా ఈ అమ్రాము యెకోబేదు కోసం ఇక్కడ చిన్నగా రాయబడింది కూడా. అమ్రాము కాహాతు అమ్రాముని కనెను. అమ్రాము భార్య పేరు యెకోబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. హల్లెలూయా. అమ్రాముకి మేనత్త అవుతుందండి యెకోబేదు. తన మేనత్త అయిన యెకోబేదుని అమ్రాము వివాహం చేసుకున్నాడు. మరి అమ్రాముకి యెకోబేదుకి 3 పిల్లలు. పెద్ద కొడుకు పేరు ఏం పేరు? అహరోను. రెండవ కొడుకు పేరు మోషే. ఒక్కగానొక్క కుమార్తె పేరు మిరియాము. ఈ విధంగా ఈ కుటుంబం ఉన్నారు. మరి యోసేపుని బట్టి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఐగుప్తుకి వచ్చారు. ఐగుప్తుకి వచ్చిన తర్వాత అక్కడ లేవి అనే వ్యక్తికి ఈ యాకోబు యొక్క ఒక కుమార్తెగా పుట్టింది యెకోబేదు. అయితే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి 70 మంది పిల్లలతో వచ్చాడు యాకోబు ఐగుప్తుకి. కానీ విస్తారమైన జనం అయిపోయాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత యోసేపు అంటే తెలియని రాజు ఒకడు వచ్చాడండి. యోసేపు అంటే తెలియని రాజు వచ్చినప్పుడు అతనికి భయం కలిగిందండి. బాబోయ్, ఏంటి ఇశ్రాయేలీలు ఇంత ఉన్నారు, ఇంత స్లాగ్ ఉన్నారు, ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ ఐగుప్తీయుల కంటే ఇశ్రాయేలీలే ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ ఎప్పుడైనా ఈ ఐగుప్తు దేశం మీద కనుక యుద్ధం వచ్చినట్లయితే మీరందరూ కూడా శత్రువులతో చేతులు కలిపి మమ్మల్ని ఓడించేస్తారు. ఎలాగైనా ఇశ్రాయేలీల జనాంగం బలంగా పెరగకుండా ఉండాలంటే ఇశ్రాయేలీల్లో పుట్టిన ప్రతి మగబిడ్డని చంపేసి నైల్ నదిలో పడేయమంటారు. నైల్ నది మీరు మ్యాప్లో చూసినట్లయితే ఈజిప్ట్కి ఆనుకొని ఉంటుంది. అతి పొడవైన నది అంట నైల్ నది. చీకే పెట్టి ప్రపంచంలోనే పొడవైన నది నైల్ నది. ఆ నైల్ నదిలో ఎక్కువగా మొసళ్ళు ఉంటాయి. విపరీతమైన మొసళ్ళు. ఐగుప్తీయులు విగ్రహారాధకులు కాబట్టి వాళ్ళ దేవతలను పూజిస్తారు. ఆ నైల్ నది అనేది కూడా ఒక దేవతగా వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ఏం చెప్పాడంటే ఫరో రాజు, ఒకవేళ ఇశ్రాయేలీయులకు కొడుకు కనుక పుడితే ఆ కొడుకుని తీసుకెళ్లి నైల్ నదిలో పడేయమన్నాడు. ఆ నైల్ నదిలో ఉన్న మొసలకి వీళ్ళు ఆహారంగా ఉంటారు. ఇద్దరు మరి ఇదంతా మీరు నిర్గమాకాండం ఒక్క అధ్యాయం చదివే ఉంటారు. మరి సిఫ్రా పూయా అనే ఇద్దరు మంత్రస్వాముల్ని నియమించాడు. ఎవరైనా హెబ్రీయులు కనుక ఎవరైనా ప్రెగ్నెంట్తో ఉంటే మగపిల్లలు పుడితే వాళ్ళని తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయమని. కానీ వాళ్ళ గురించి రాయబడ్డది ఆ సిఫ్రా పూయా అనే స్త్రీలు వాళ్ళ ఆయాలు దాదులు మంత్రస్వాములు అంటారు. ఈ మంత్రస్వాములు అంటే దేవుడికి భయపడేవారు. దేవుడికి భయపడేవారని వారు ఏం చేసేవారంట, చంపేవారు కాదంట. అయ్యో హెబ్రీలు వీళ్ళు దేవుని ప్రజలు కదా, మన దేవుడి గురించి వాళ్ళు విన్నారు, మన ప్రజలు అక్కడ ఉన్నారు ఐగుప్తులో అని చేత వాళ్ళు చంపలేదంట. చంపకపోతే ఎందుకు మీరు చంపట్లేదు, ఇశ్రాయేల్లో పుట్టిన ప్రతి పిల్లవాడిని చంపమని చెప్పాను కదా, మీరు ఎందుకు ఉండనిస్తున్నారంటే హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారండి. మేము వెళ్ళకముందే వాళ్ళు డెలివరీ అయిపోయి 9వ నెల దాకా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. ఇశ్రాయేలీ చాలా హార్డ్ వర్కర్స్. వాళ్ళంట మోకాళ్ళ మీదే డెలివరీ అయిపోయేవారు పిల్లలు. ఎందుకంటే ఫరో రాజు ఏం చేశాడంటే వెట్టి చాకరీ చేయించాడు. వాళ్ళు చేస్తున్న పనిని ఇంకా డబల్ చేయించాడు. వెట్టి చాకరీ అంటే అర్థం ఏంటంటే జీతము భత్యము లేకుండా పని చేయడం. అంత భయంకరమైన భావంతో హెబ్రీలు ఉన్నారు ఇశ్రాయేలు జనాంగం. మరి ఆ టైంలో మరి ఈవిడ కన్సీవ్ అయ్యింది యెకోబేదు. ఆవిడ మరి ఎంత ప్రార్థన చేసుకుంటుందో దేవుడి సన్నిధిలో తన కోసం, ప్రభువా నా గర్భఫలాన్ని నువ్వు దీవించిన ఆయన, ఈ బిడ్డని
ఈ యొక్క ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తీయుల బానిసత్వం నుంచి విడిపించడానికి నా కుమారుడు వాడుకో ప్రభా, ఒకవేళ నా కుమారుడు పుడితే నువ్వు వాడుకో అని ఎంతో ఆవిడ విశ్వాసమైన ప్రార్థన చేసుకున్న పిల్లారా. ఆవిడకి ఎక్కువ పేరుకు ఒక కుమారుడు పుట్టాడండి. ఆడు దివ్య సుందర రూపి అయి ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడంటే పుట్టగానే 4 కేజీలు పుట్టాడు, 3 కేజీలు పుట్టాడో తెలియదు, కానీ ఎంత కుక్కలతో చాలా అందంగా ఉంటే ఆవిడకి చాలా సంతోషం అయిపోయిందంట. 3 నెలల వరకు ఆ బిడ్డని ఎవ్వరికీ చూపించకుండా హైడ్ చేసింది. చిన్నపిల్లలు పుట్టగానే 18 గంటలు పడుకుంటారు, పడుకోనే ఉంటారు పిల్లలు, చిన్నపిల్లలు ఎక్కువ ఏడరు, ఆకలేసం అంటారు, పాలు పెట్టేస్తే పడుకుపోతారు. అలా 3 నెలల వరకు కాసిందట. 3 నెలల తర్వాత టాప్ లేపేస్తారు కదా పిల్లలు, తల్లులు ఉన్నందరికీ, చిన్నపిల్లలు ఉన్న తల్లులందరికీ బాగా ఎక్స్పీరియన్స్, బాగా అరుస్తారు, అమ్మ బాబాయ్ ఇంక నేను ఈ బాబుని దాయలేదని. ఆవిడలో ఒకలాంటి నిరీక్షణ ఉంది చూడండి. దేవుడికి నేను ప్రార్థన చేశాను, నా కుమారుడు పుట్టాలి ప్రభా, నా కుమారుడు పుట్టి ఇశ్రాయేలుని విడిపించాలి అని దేవుడి దగ్గర నేను అడిగాను. ఈ పిల్లోడిని దేవుడు కాపాడుతాడనే నిరీక్షణ ఉంది. కొంతమంది ఏంటంటే ఏది ప్రయత్నించరు, అయిపోయింది ఏంటంటే నా నా జీవితం అయిపోయింది, కొడుకు పుట్టాడు, ఈయన ఏడుస్తాడు, అలా వచ్చేస్తారు, చంపేస్తారు, మొసళ్ళకి ఆహారం వేసేస్తారు, ముందే డిసైడ్ అయిపోతారు. కానీ ఈవిడనగా నిరీక్షణ కలిగిన స్త్రీ. యెకోబేదు ఎవరు? నెంబర్ 1 విశ్వాసం గల స్త్రీ, నెంబర్ 2 నిరీక్షణ కలిగిన స్త్రీ. దేవుడు చిత్తములో నా బిడ్డని ఇచ్చాడు, 3 నెలలు బిడ్డని కాపాడాడు దేవుడు. ఇప్పుడు కూడా దేవుడు కాపాడడానికి సామర్థ్యం కలవాడని దేవుడు నిన్ను నిరీక్షణ ఇచ్చి ఒక జమ్ము పెట్టి తయారు చేసి దానికి కీలు పూసిందండి. కీలు పూసి అందులో ఆ బాబులు పెట్టి అది క్లోజ్ చేసి ఆవిడ ఆ నైల్ నదిలో నాచుకున్న దగ్గర అక్కడ ప్లేస్ చేసిందండి. ఆవిడ నిరీక్షణ ఏంటంటే దేవుడు నా కుమారుడిని కాపాడగలడు, దేవుడు ఏమైనా చేయగలడు అనే విశ్వాసాన్ని. యెకోబేదు అంటే అర్థం ఏంటి? యెహోవా మహత్యము గలవాడు. తన భర్త పేరు అమ్రాము. అమ్రాము అంటే అర్థం ఏంటంటే అనుభవము లేనివాడు. ఏ పేరట? అనుభవం లేనివాడు. అనుభవం లేనివాడు అయినప్పటికీ తన భార్య దేవుడితో సహవాసం కలిగి, దేవుడి యందు అనుభవం కలిగి తన కుటుంబాన్ని చక్కగా లీడ్ చేసుకుంటున్నారు. భర్తలకు ఒకవేళ దేవుడి గురించి ఎక్కువ తెలియకపోవచ్చు, ఎక్కువ ప్రార్థన చేసుకోకపోవచ్చు, ఎక్కువ బైబిల్ చదువుకోకపోవచ్చు, కానీ ఎవరు తీసుకున్నారు ఆ స్టాండ్ దేవుడి విషయంలో? భార్య. వాళ్ళు 8 అవర్స్ 10 అవర్స్ చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉండరు, వాళ్ళు ఉండే టైం చాలా తక్కువ. ఈవినింగ్స్ వస్తారు, పడుకోవడానికి 8 గంటలు, తినడం, ఏదో టీవీ చూడడం, ఏదో బజార్ తేవడం, టైం ఉండదు. ఎక్కువ టైం పిల్లలతో ఉండేది ఎవరు? తల్లులే. ఊయలను ఊపే చేతులే లోకాన్ని ఏలుతాయనే ఒక స్లోగన్ ఉంది. ఊయలు ఊపే చేతులు లోకాన్ని ఎలాగ ఏలుతాయంటే, నీ పిల్లల్ని నువ్వు ఊయల్లో ఊపి నువ్వు పెంచావనుకో, వాళ్ళు పెద్ద అయ్యాక, కలెక్టర్ అయ్యాక నీ కొడుకు నువ్వు ఏదైనా రికమెండేషన్ చేయొచ్చు, ఒరే వీళ్ళకి ఉద్యోగం వేయరా, వీళ్ళకి ఇచ్చేయరా అని చెప్పే అధికారం నీకు ఉంటుంది. వాళ్ళు బాగా చేయట్లేదు, లంచగొండలు అందరినీ నిఘా వేసి వాళ్ళని సస్పెండ్ చేయరా అంటే ఎవరు వెళ్తున్నారు జిల్లాని? కలెక్టర్ గారు వెనక, కలెక్టర్ గారు అంచేత మరి ఆ అనుభవం లేని అమ్రాముతో ఆవిడ ఎంతో చక్కగా సంసారం చేస్తూ 3 పిల్లలు, కానీ ఆ పిల్లల్ని దేవుడి కొరకు ఎలాగ పెంచాలి, దేవుడి కొరకు ఎలా సంపాదించాలి అని యెకోబేదు ఎంతో ప్రయాసపడింది. పెద్ద కుమారుడు పేరు అహరోను. అహరోన్ అంటే అర్థం ఏంటంటే వెలుగిచ్చేవాడు. ఏంటంట? వెలుగుని ఇచ్చేవాడు. ఇందాక శారా అంటే రాజకుమారి అని అర్థం. శారాయి అంటే జగడగుండి. జగడగుండిగా ఉన్న శారాయిని దేవుడు రాకుమార్తెగా మార్చేశాడు. ఇక మీదట నీ పేరు శారాయి కాదు, నీ పేరు శారా. దేవుడు ఆది కాండంలో శారా పేరు అబ్రాం కాదు, నీ పేరు ఇక్కడి నుంచి అబ్రాం అని దేవుడు పేర్లు మారుస్తాడు. వెలుగిచ్చేవాడు అహరోను. ఎలా వెలుగిచ్చాడంటే, మోషేకి నోటు బోరగా ఉండి
ఇశ్రాయేలు ప్రజలకి దేవుడి యొక్క వచనాలన్నింటినీ కూడా వివరించి చెప్పాడు. మోషే, ప్రభువా నేను నోటి మాటకి గలవాడినే, నేను చెప్పలేదు ప్రభువా, నేనేం మాట్లాడతాను ఫరోతో, ప్రజలతో నేనేం మాట్లాడు, పిరికివాడు, నీకేం పర్లేదు, నీ అన్నని నీకు కూరగా వాడుకుంటాడు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్. నువ్వు మీ అన్నకి చెప్పు, మీ అన్న ప్రజలకు చెప్తాడు, నువ్వు మీ అన్నకి చెప్పు, మీ అన్న ఫరో రాజుకి చెప్తాడు అని చెప్పి మరి ఎంతో చక్కగా మరి దేవుడు ఆ యొక్క అహరోన్ని వాడుకున్నట్టు. ఈ విధంగా నైల్ నదిలో ప్లేస్ చేసినప్పుడు ఆవిడ ఎంత జ్ఞానవంతురాలు, అందుకే అక్కడ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెడుతుంది. ఎంత జ్ఞానం గల నిరీక్షణ గల స్త్రీ అంటే కూతుర్ని పంపించింది. అమ్మ నువ్వు ఆ పొగల చాటు నుంచి చూడు అని చెప్పినప్పుడు ఆ యొక్క ఫరో రాకుమార్తె రోజు నైల్ నదిలోకి వచ్చి స్నానం చేస్తుందంట. ఆవిడ స్నానం చేస్తుందని ఏ టైంకి వస్తుందో చూసుకొని ఆ టైంకి ఆ బాక్స్ని, ఆ జమ్ము పెట్టి మోషే ఉన్న పెట్టిన అక్కడ ఆ యొక్క నాచులో ప్లేస్ చేసింది, కొట్టుకొని వెళ్ళిపోకుండా. ఏంటి ఈ పెట్టి భలే విచిత్రంగా ఉండే, ఈ పెట్టిలో ఏముందో చూద్దామని మరి ఫరో రాకుమార్తె చూసినప్పుడు అందులో ఏడుస్తున్నాడు చిన్న బాబు, చాలా చక్కగా ఉన్నాడంట. ఆవిడకి ముద్దు కలిగింది, నీటిలో నుంచి తీయబడ్డాడు కాబట్టి అతనికి మోషే అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? మోషే అని పేరు పెట్టి, ఆహా భలే ఉన్నాడు, రెండు రెండు చెలికెత్తలు అందరికి చూపించి ముద్దులాడుతున్నారు. ఈ బాబు ఏడుస్తున్నాడు, ఈ బాబుకి ఏమైనా పెట్టాలి, బౌత్ సైడ్ హెబ్రీడ్ అయి ఉంటాడు. మా నాన్నగారు ఫరో రాజు ఒక పిల్లడు పుడితే చంపేసి నైల్ నదిలో మొసళ్ళకి ఆహారంగా వేసిమన్నాడు. అందుకనే వాళ్ళు భయపడిపోయి బాబుని ఇలాగా దాసుంటారు. ఈ బాబు చాలా బాగున్నాడు, నేను పెంచుకుంటాను అని ఆవిడ మాట్లాడుతున్నప్పుడు పొదల్లో నుంచి వింటున్న మిరియాము పరిగెట్టి వచ్చి, అమ్మ అమ్మ రాణి గారు, ఆ బాబుని పెంచడానికి నీకు ఒక దాదిని తీసుకురావాలా అని అడిగింది. ఇది కూడా మంచి ఐడియా, ఎంత చిన్న పిల్లడికి నేను పాలు పెట్టలేదు, ఏం చేయలేదు, తీసుకురామంటే తిన్నగా వెళ్ళి ఎక్కువ బేదిని తీసుకొచ్చింది వాళ్ళ అమ్మని తీసుకొచ్చినప్పుడు, అమ్మ ఈ బాబుని పెంచుతావా, నాకు ఇక్కడ దొరికాడు, నీకు నెలకు 10,000 20,000 జీతం ఇస్తాను, ఎంత కావాలి నువ్వు అడిగమ్మా అంటే, మీరు ఎంత ఇచ్చినా పర్లేదమ్మా, సరే ఒక 20,000 ఇచ్చి, ఇవిడ దురాస్పదాలు కాదు అని ఉంటుందేమో బహుశా రాకుమార్తె, ఊహించుకుంటాను, ఇమాజినేషన్. ఒక 20,000 ఇచ్చి ఆ పిల్లోడిని ఇచ్చి, పిల్లల్ని నా కొరకు నువ్వు పెంచు అని చెప్పినప్పుడు ఎంత గొప్ప దేవుడు, ఆవిడ ప్రార్థనకి దేవుడు ఆన్సర్ ఇచ్చాడు, ఆవిడ నిరీక్షణని దేవుడు హానర్ చేశాడు. పిల్లలు ఆ అబ్బాయి విషయంలో దేవుని చిత్తము ప్రణాళిక ఉంది కాబట్టి మోషే విషయంలో దేవుడు ఆ పిల్లల్ని మరణం నుంచి రక్షించడమే కాకుండా ఆ పిల్లల్ని పెంచడానికి రాజు దగ్గర నుంచే ప్రొవిజన్స్ కూడా దేవుడు ప్రొవైడ్ చేశాడు. ఎంత గొప్ప దేవుడు, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, తన నామమునికే మహిమంతా తెచ్చుకున్నాడు. ఇక్కడే ఎంతో అద్భుతం జరిగింది. పిల్లలు తన చేతిలోకి తన బిడ్డ వచ్చాడు, తన పోషించడానికి రాజుగారి ఆస్థానం నుంచి ఇన్కమ్ డబ్బులు వస్తున్నాయి. ఆవిడ అక్కడితో రిలాక్స్ అయిపోయేది, బిందాస్ నా కొడుకు నా దగ్గర ఉన్నాడు అని కాదు, కానీ ఆ పిల్లడికి దేవుడి గురించి మొత్తం బోధించేసింది. బాబు మనం హెబ్రీయులవి, నువ్వు నా కొడుకువి, ఇలాగ నేను పెంచలేక నేను నీటిలో వేసేస్తే నువ్వు రాకుమార్తెకి దొరికావు, నువ్వు ఫరో రాకుమారుడుగా నువ్వు పెరుగుతున్నావు, ప్రిన్సెస్ రాజుగా, రాకుమారుడు కాబోయే రాజువి, అయినప్పటికీ నీ జాతి హెబ్రీయుడివి, నువ్వు ఇశ్రాయేలుడివి. మన దేవుడు గొప్ప దేవుడు, మనం యెహోవా దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, మన దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. మీరు చేస్తున్నట్టు విగ్రహాలను చేయకూడదు, ఈ ప్రజలని నువ్వు విడిపించాలి ఐగుప్తీయుల బానిసత్వం నుంచి. అందుకే దేవుడు నీ ప్రాణాన్ని కాపాడాడు. ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది చచ్చిపోయారు, రక్తం కారి తల్లిదండ్రులు ఎంతో మొరపెట్టి ఏడ్చుకున్నారు, కానీ నేను దేవుడు కాపాడంటే ఎందుకు తెలుసా, వీళ్ళందరినీ ఐగుప్తీయుల బానిసత్వం నుంచి నువ్వు విడిపించాలని దేవుడి చిత్తం అని తల్లి బోధించింది. తల్లే మొదటి గురువు, పిల్లలకి మొట్టమొదటి గురువు ఎవరు? తల్లి. తల్లి కరెక్ట్గా ఉంటే పిల్లలు కరెక్ట్గా ఉంటారు. మరి ఆవిడ నీ చేతుల్లో పిల్లలు ఉన్నప్పుడే నువ్వు దేవుడి దగ్గర నడిపించుకోవాలి. అద్దాలు నడే పెట్టలు, గడ్డాలు నడే పెట్టలు కాదు. పిల్లలు చక్కగా చర్చికి పిల్లలు వస్తుంటే ఆదివారం పనికి వెళ్ళిపోతే 10,000 1000 రూపాయలు వస్తుంది పని అని, పర్లేదు లేదా వచ్చే వారం వెళ్ళిపో పనికి అంటారు.
ఆడు పెద్ద అయిపోయాక చర్చికే రాడు, అసలు ఆదివారం కాదు కదా ఏ వారం కూడా రాడు. ఎందుకంటే తల్లి ఏం చెప్పింది, దేవుడు మందిరం కంట పని ఇంపార్టెంట్. అలాగా దేవుడు మందిరానికి చిన్నప్పుడు తల్లి వచ్చినా సరే పిల్లలు నడిపించకుండా ఉండే పిల్లలు పాడైపోయి, తాగుబోతులు అయిపోయి, తిరుగుబోతులు అయిపోయి, వాళ్ళ కుటుంబాలు పాడైపోయి విచ్ఛిన్నం అయిపోయి ఎంతో మంది జీవితాలు నేను చూశాను. బిడ్డ జాగ్రత్త, మీ చేతుల్లో దేవుడు ఒక బిడ్డను పెడుతున్నాడంటే ఆ బిడ్డ నేను దేవుడి కొరకు సంపాదించాను. ప్రతి పిల్లవాడు 2 సంవత్సరాల లోపే లాంగ్వేజ్ అంతా నేర్చుకుంటాడు. 2 years బిఫోర్, అంటే పుట్టిన తర్వాత 2 సంవత్సరాల లోపే మనం మాట్లాడుతున్న మాటలు అన్నీ విని ఆడి మైండ్లో రికార్డ్ చేసుకుంటాడు, ఆ తర్వాత మాట్లాడతాడు. అందుకే డఫ్ అండ్ డమ్ చిల్డ్రన్కి 2 సంవత్సరాల లోపు గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి, ఈ డఫ్ వీడికి వినిపించట్లేదు అని. ఆ పిల్లలకి యాంప్లిఫికేషన్ డివైజెస్ ద్వారా ఏవైతే మనం నేర్పిస్తామో ఆ మాటలే పిల్లోడు మాట్లాడు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ. చప్పట్లు కొట్టండి అందరూ. ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా. ప్రియులారా, లాంగ్వేజ్ అంతా నేర్చేసుకున్నాడు. చిన్న పిల్లడే కదా, 6 నెలల పిల్లడు. వీడికేం తెలుసు అని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవన్నీ ఆడి బ్రెయిన్లో రికార్డ్ అయిపోయి. అందుకనే డఫ్ అండ్ డమ్ పిల్లలు వాళ్ళు డఫా ఏంటి ముందుగా ఐడెంటిఫై చేసి చిన్న వయసులోనే వాళ్ళకి అన్నీ నేర్పించేయాలి, వినిపింపజేయాలి. ఆ మాటలు మనం ఏవైతే నేర్పిస్తామో 3 సంవత్సరాలు వచ్చాక ఆ మాటలు వాడు మాట్లాడతాడు. అందుకనే యాకోబు ఎంతో జ్ఞానం కలిగి తన నిరీక్షణతో ఆ బిడ్డని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఆ బిడ్డకి దేవుడి గురించి అన్నీ నేర్పించింది. బిడ్డ బహుశా 4 సంవత్సరాల వయసులో పాలు వదిలాడు, 5 సంవత్సరాల వయసులో పాలు వదిలాడు తెలియదు. కానీ అక్కడి నుంచి రాజుగారి ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. సర్వ సుఖాలు, కత్తిసాము, గుర్రపు స్వారీ అన్నీ నేర్చేసుకున్నాడు. మరి రాజుగారి విలువిద్యలు నేర్పించాడు దేవుడు. చూసారా, ఆ వ్యక్తిని దేవుడు సేవకి వాడుకోబోతున్నప్పుడు దేవుడు అన్నీ కూడా ఆ వ్యక్తిని ఏర్పాటు చేశాడు. ప్యాలెస్లో పెంచాడు ఒక రాకుమారుడు. 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మా అమ్మ చెప్పింది కదా, ఇశ్రాయేలు నేనే విడిపించాలని. నేను రాజుగారి ప్యాలెస్లో ఉన్నాను కానీ నేను హెబ్రీని, వాళ్ళ విడుదల కొరకే దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడు. వాళ్ళ అమ్మ రుబ్బేసింది అనమాట పిల్లడికి. నువ్వేం రుబ్బుతున్నావు, మీ నాన్నమ్మ ఏమంటుందో వినరా, నీ అమ్మ ఏం మాట్లాడుతుందో వినరా అని చెప్తున్నావా ఏంటి? పొరిగింటోళ్ళ ఆవిడైతే చెప్తుందో వినేసిరా అంటే కయ్యాలలో అయిపోతుంది, చిచ్చు అయిపోతుంది. ఇంకా అదే పెరిగి చెడ్డ మాటలు ఎప్పుడు పిల్లలకు నేర్పించుకోండి. నీ హస్బెండ్కి నువ్వు చీప్గా మాట్లాడి చీప్గా చూస్తే పిల్లలు అలాగే మాట్లాడతారు. ఫాదర్కి రెస్పెక్ట్ ఇవ్వండి. బహుశా మనకేమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉందా? నాకు పాస్ గారికి మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే మీ ఎదురుగుండా ఇక్కడ దెబ్బలాడుకుంటే మీరేం మాట్లాడతారు, నా మాట పాస్ గారు మాట్లాడతారు. మీ భర్తకి నీకు ఏమైనా ఉంటే పిల్లలు లేనప్పుడు మీరు సెటిల్ చేసుకోవాలి. పిల్లలు ఎదురుగా డిస్రెస్పెక్ట్ ఇవ్వకూడదు హస్బెండ్కి. మీ నాన్న ఎలాగా, మీ నాన్న వేస్ట్గా తాగుబోతుడు, పిల్లలందరూ పాడైపోయి తాగుబోతుడు. పిల్లల దగ్గర తండ్రిని హీనపరచుకోవద్దు. లేకపోతే తల్లి ఒకవేళ చదువుకోలేకపోవచ్చు, తల్లిని హీనపరచుకోవద్దు. భర్తలకి మనం చెప్పలేము, స్త్రీలకే చెప్పాలి నా బాధ్యత అని చేత. మరి అనుభవం లేని అమరాలతో అనుభవం కలిగిన యాకోబు ఎంతో చక్కగా బిడ్డను పెంచినప్పుడు వస్తున్నాడంటే వచ్చినప్పుడు మోషే అక్కడ ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు కొట్టుకుంటుంటే ఇటు అటు చూశాడట, ఎవరు లేరని చూసాం. ఒక్క దెబ్బ కొట్టే దెబ్బకి చచ్చిపోయాడంట హెబ్రీయుడు, ఐగుప్తీయుడు. ఆయన్ని ఇసుకలో పాటి, ఎంత బలం ఉందో చూడండి. ఒక్కడే పాటిసాడు. మనం 10 మంది మోస్తాం, ఆడ తగినప్పుడు ఒక 10 మంది జామలు ఎక్కిపోతారు, ఇసుకలో మూట ఎత్తిసాడు. ఆ మర్నాడు మళ్ళీ వెళ్తున్నాడు. ఇప్పుడు ఏమనుకుంటాడంటే మోషే నా సొంత బలంతో నేను విడిపించాలి అనుకుంటున్నాడు. కానీ దేవుడి యొక్క జ్ఞానంతో, దేవుడి యొక్క బలంతో పరిచర్య చేయాలి. దేవుడు పిలిచినప్పుడు
దేవుడు మనల్ని ఎక్విప్ చేస్తాడు, మనల్ని అభిషేకిస్తాడు, దైవ జ్ఞానం ఇస్తాడు అనమాట. ఏదో 4 మాటలు వచ్చి ఇక్కడ చెప్పేస్తే అది జీవితాల్లో కార్యాలు చెయ్యవు. మోషే అలాగే చేయాలనుకున్నాడు అనుభవం లేకుండా. అప్పుడు ఒక ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటే, ఒరే మనలో మనం ఎందుకు కొట్టుకోవడం, నగండ్రా అంటే ఆ ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపాలనుకుంటావా అంటే, అమ్మ నాయన అయితే నేను అది చంపినట్టు తెలిసిపోయింది. నిప్పు ఉంటే కానీ పొగ రాదు, ఎక్కడో నిప్పు పుట్టింది. రాజుగారు తెలిస్తే నన్ను చంపేస్తారని చెప్పి పారిపోతాడనమాట. అందుకనే చూడండి, హెబ్రీ 11 ఒకటే అనుకున్నాడు, నేను రాజుగారి దగ్గర సరదాగా హ్యాపీగా గడుపుదాం, నాకేందుకు కాదు అనకపోతే అని ఆయన అనుకోలేదు. అనుకోకుండా ఆయన ఏమనుకున్నాడంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును గట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించుకుంటే దేవుని ప్రజలకు శ్రమ అనుభవించుకుని మేలు నుంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. యాలి అనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానుడు దృష్టి ఉంచాను. తనకు కాపాడింది. అంతేకాకుండా కొడుకుని దేవుడి కొరకు సంపాదించింది. ఆ వృత్తి ధనం కంటే దేవుని ప్రజలకు శ్రమను కలగబోయే బహుమానం, ఆ బహుమానం దేవుని దగ్గర నాకు దొరుకుతుంది, ఇది శాశ్వతం కాదు ఈ లోకం అని చెప్పి చక్కగా మరి నిర్గమకాండం 15:20 అప్పుడు ఇశ్రాయేలీయులు దాటించినప్పుడు, ఆ యొక్క ఎర్ర సముద్రాలు దాటించినప్పుడు అక్కడ మిరియాం పాడతారు, యెహోవాను గానాము చేయుదము ఏకముగా మనకు దేవుడాయనే. స్త్రీలందరినీ తమ్ముడు పట్టుకొని నాట్యం ఆడుతూ మిరియాము దేవుళ్ళలోకి నడిపిస్తుంది కదా. అంతేకాకుండా అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 37వ దేవుడు ఏ విధంగా ముగ్గురు బిడ్డల్ని దేవుడి కొరకు వాడుకున్నాడో. ఒక ప్రవక్తను దేవుడికి సహోదరులలో గుర్తించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు గుర్తించిన ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. దేవుడు ప్రవక్తనిగా ఉండి ఒక స్త్రీగా మిరియాము ఇశ్రాయేలు స్త్రీలందరూ కూడా స్తుతియారాధన చేస్తూ తను నడిపించింది పిల్లగా. అంతేకాకుండా మరి దైవ సేవకులుగా ముగ్గురు బిడ్డల్ని తీర్చిదిద్దింది. ముగ్గురు పిల్లల్ని ఫుల్ టైం మినిస్ట్రీకి ఇచ్చింది ఆవిడ. దేవుడు ప్రథమ ఫలం దేవుడికి ఇవ్వాలి. ఫస్ట్ పుట్టిన కొడుకైనా కూతురైనా దేవుడి సేవకు సమర్పించుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు సమర్పించుకుంటున్నారు? సమర్పించుకోవట్లేదు. అమ్మ పాస్టర్ గారికి మీ అమ్మాయిని ఇవ్వమ్మా అంటే పాస్టర్ గారికి అండి ఏదో విశ్వాసం ఇచ్చింది అన్నది బ్రతుకుతారు కదా. ఎస్టాబ్లిష్ అయ్యి పెద్ద బిల్డింగ్ ఉంది, కారు ఉంది, పెద్ద చర్చ్ ఉంటే నో ప్రాబ్లం, నేను ఇస్తాను. అంతేగాని ఏదో చిన్న చిన్న సేవ అలా అయితే మరి చిన్న చిన్న సేవ ఇంట్లోనే సింగిల్ బెడ్రూమ్ హౌస్లోనే మేము స్టార్ట్ చేస్తాం. అవునా ఏమ్మా కుమారమ్మ? మాతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? అన్నమ్మ గారు, రత్నమ్మ గారు, మా స్టార్టింగ్ ఎలా ఉంది మినిస్ట్రీ? ఇవాళ ఉన్న కారు ఉందా? ఇవాళ ఉన్న మందిరం ఉందా? 0 నుంచి స్టార్ట్ చేస్తాం. ఆ రోజు పాస్టర్ గారికి ఇల్లు లేదు, కారు లేదు, ఏమీ లేదు, చర్చి లేదు, ఇదేంటి పెళ్ళి అని అనుకున్నాం అనుకోండి. ఈ రోజు ఇంత పరిచయం దేవుడు అప్పగిస్తాడా? చాలామంది పేరెంట్స్ అలా ఆలోచిస్తున్నారు. అమ్మ మిషనరీస్ ఇవ్వండి అమ్మా పిల్లలు, మీ పిల్లల్ని సేవకు పంపించిందమ్మా అంటే వద్దులండి, అమెరికా పంపిస్తాం, ఇంగ్లాండ్ పంపిస్తాం, బోల్డ్ డబ్బులు సంపాదిస్తారు. అంత బోల్డ్ డబ్బులు సంపాదించిన తర్వాత నీ ఫ్యూనరల్ కూడా రావడానికి వాళ్ళ టైం ఉంటుంది, ఆ డబ్బులే పంపిస్తారు. ఇక్కడ ఎవరో పనులు పెట్టి వాళ్ళే దహన కార్యక్రమాలు అవి జరిపిస్తారు. పిల్లలు ఎలా పెంచుకున్నాను పిల్లలు ఒకటే నేర్పించిన
whomsoever it may be, whatever you are doing, నువ్వు దేవుడి కొరకు జీవించాలి. నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు దేవుడి కొరకు సాక్షిగా ఉండాలి. నువ్వు ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో దేవుడి బిడ్డగా నువ్వు పనిచేయాలి. నువ్వు వ్యాపారం చేస్తే వ్యాపారంలో దేవుడి బిడ్డగా ఉండాలి. అక్కడ ఏమి ఫ్రాడ్ దొంగతనాలు చేయడం అంటే చేయకూడదు. దేవుడు ఇచ్చింది కొంచెమైనా సమృద్ధిగా ఉండాలి. మనం భర్తలు తెస్తుంటే అదే అయితే అయితే ఇది ఎలా వచ్చింది, మన జీతం ఎంత, ఇది ఎక్కడి నుంచి తెస్తున్నావు అనాలి, గర్తించాలి, సరి చేయాలి. మరి ఆ విధంగా ఎక్కువ లేదు. మరి భర్త మరి తన అనుభవం లేని వారి అయినప్పటికీ మహత్యం గలవాడు, యెహోవా మహత్యం గలవాడు. దేవుడు ఒక మహత్యం తన జీవితంలో చేయగలడు. తన జీవితం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదకరంగా నన్ను ఉంచగలడు అని ఆవిడ నమ్మి ఆవిడ ఎంతో చక్కగా తన ఎక్కడికి వెళ్ళలేదు, ఏ జాబ్ చేయలేదు, ఏమీ సంపాదించలేదు. కానీ పిల్లలు మాత్రం దేవుడి కొరకు సంపాదించింది. పిల్లలు నువ్వు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. నీ బిడ్డలు దేవుడి కొరకు ఏ ఉద్యోగం చేసినప్పుడు చర్చిలో పనిచేయాలి, చర్చి తుడాలి, చర్చిలో నువ్వు పని వెళ్ళిపో, చర్చికి వెళ్ళిపో. దేవుడు పని చేసి నష్టపోయిన వారు ఎవరూ లేరు ప్రియులారా. దేవుడు పని దేవుడు దీవించే దేవుడు ప్రియులారా. రాబోయే బహుమానం కొరకు మోషే ఆశపడేటట్లా ఆవిడ టీచ్ చేసింది ప్రియులారా. అంత జ్ఞానం కలిగిన స్త్రీ. ఆవిడ చదువుకుందో తెలియదు, చదువుకోలేదో తెలియదు, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, బేబీ కుమార్తె అంట. మరి కానీ ఆవిడ ఎంతో చక్కగా తన బిడ్డలు దేవుడి కొరకు పెంచుకో. దినాల్లో చర్చి లేదు, బైబిల్ లేదు, స్నేహితుడికి లేవు, ఇలా చెప్పడానికి కరెంట్ లేదు, ఏమీ లేవు. అడవుల్లోనే నడిచేవారు. అడవుల్లోనే అంటే ఆ బానిసత్వం అంటే మన గుడుసులు కూడా ఉన్నాయో అంత భయంకరమైన స్థితిలో ఎంత మంచి విశ్వాసం. ప్రవక్తని కూతురు మిరియాము ఇశ్రాయేలు స్త్రీలందరినీ ఆరాధన చేస్తుంది అనిపించింది. మరి ఈమె మోషే ఒక నాయకుడిగా ఫరోతో మాట్లాడి మరి ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వం నుంచి కానాను దేశానికి ఒక లీడర్గా నడిపించాడు. ఎన్నో అద్భుతాలు చేయలేదు దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేర్చాడు మోషే ద్వారా. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు పిల్లలు. మరి మారాన్ని మధురంగా మార్చాడు. బండ నుంచి నీటిని తెప్పించాడు. ఇవన్నీ కూడా ఒక చిన్న బాలుడిగా పుట్టిన మోషే ద్వారా దేవుడు చేయించు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే తల్లి ఉక్కు పాలతోనే దేవుడి కొరకు నేర్పించేసాడు. నువ్వే నేర్పిస్తున్నావు నీ పిల్లలకి. నువ్వు పిల్లలకి 100 రూపాయలు ఇస్తాను, అందులో 10 రూపాయలు దేవుడికి దశభాగం వేయాలి నేర్పించాలి. పిల్లలకి నేర్పించాలి. చిన్నప్పటి నుంచే దేవుడికి ఇవ్వడం నేర్పించాలి. దేవుడి సమయం దేవుడికి ఇవ్వడం ప్రార్థన చేయాలి. ఒక పూటైన ఉపవాసం నేర్పించాలి. ఈ పూట ఉపవాసం ఉంటున్నానా నువ్వు పర్వాలేదు, ఏమీ అవ్వదు. ఉపవాసం ఉన్నావు పెట్టే అన్నీ బాగా ఇచ్చి ఉపవాసం ఉన్నావు. రోజు తినకు ఉపవాసం ఉన్నావు అంటే ఆ డిసిప్లిన్ అనేది మన పిల్లలకి నేర్పించాలి. ఒక మంచి భాగభారత పౌరులుగా మన బిడ్డలు మనం తీర్చిదిద్దాలి. తిందమే తిండి 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 ఇదే కాదు, కానీ ప్రభు కోసం మనం అన్నీ కూడా అది ఉండాలి, ఇది ఉండాలి. మరి ఇదే నిత్య జీవానికి దారి చూపిస్తుంది కనుక మరి మీ బిడ్డలు మీరు ఎలా పెంచుతున్నారు? మీరు ఒక 2 స్త్రీలు ఉన్నారంట. ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారు. మరి ఇద్దరికి ఒకే దగ్గర ఉద్యోగాలు వచ్చాయి. ఇద్దరికి పిల్లలు అయ్యాయి. ఇద్దరికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. ఇద్దరు భర్తలకి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. చక్కగా ఇద్దరికి కొడుకులే పుట్టారు. పక్కనే ఇల్లు కట్టుకున్నారు ఇద్దరు. ఎంత సంతోషం. ఒక దగ్గరే చదివి ఒక దగ్గరే ఉద్యోగాలు వచ్చి మళ్ళీ ఒకే ఊళ్ళో ఉన్నారు. ఇద్దరికి కొడుకు పుట్టారు. ఒక స్త్రీ అనుకుంది, నేను నా కొడుకుని నేను దేవుడి కొరకు పెంచుతాను అని చెప్పి నాకు టైం సరిపోలేదు. పని మనుషుల మీద బేబీని పెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళేమో నేర్పించేస్తారు, వాళ్ళ భాష వచ్చేస్తుందేమో, మా ఆయన తెచ్చింది చాలు అని ఆవిడ జాబ్ రిజైన్ చేసి ఆ బాబుని పెంచుకుంది. ఈవిడేమో హేళన చేసింది. నువ్వేం ఇస్తారు, మేము 10,000 పడేస్తే 10 మంది చూసుకుంటుంది, అన్నీ ముడి కడిగేస్తుంది, అన్నీ చేసేస్తుంది. మానేసిన ఉద్యోగం 1,00,000 రూపాయల జీతం ఇచ్చింది అని హేళనగా నవ్వింది. ఆవిడ బంగారం మీద బంగారాలు కొనుక్కుంటుంది, మేడల మీద నేలలు కట్టుకుంటుంది. ఈవిడ కూడా చెల్లెళ్ళు కట్టుకుని అపార్ట్మెంట్ కొనుక్కుంది. కానీ ఈవిడ కొడుకు మీదే కాన్సన్ట్రేషన్ అంతా. చర్చికి తీసుకెళ్తుంది, వాక్యం చెప్తుంది, బాబుని చదివిస్తుంది. తనకు వచ్చిన చదువు అంతా జ్ఞానం అంతా బిడ్డకి నేర్పిస్తుంది పిల్లలు. ఆవిడ అలాగా ప్రిన్సిపల్ అయిపోయి కాలేజీకి లెక్చరర్ అయిపోయింది, తర్వాత ప్రిన్సిపల్ అయిపోయింది. కానీ కొడుకు విస్తారమైన డబ్బు. కొడుకు ఏడిస్తే 10,000, 20,000, 10
ఏదైతే సెల్ ఫోను ఏది కావస్తుంది, చెడ్డ స్నేహితులతో తాగుడు డ్రగ్స్ అన్నిటికీ బానిస అయిపోయాడు కొడుకు. విస్తారమైన డబ్బిస్తుంది తల్లి తండ్రి ఇద్దరు కూడా, టైం లేదు పిల్లలతో గడపడానికి. విస్తారమైన డబ్బు పడేస్తారు. ఇప్పుడు మాకు కొడుకు ఏ కాలేజీకి వెళ్తే అక్కడ తీసుకుని కొడుకు దగ్గర ఉండడం, కొడుకుకి మెడికల్ కాలేజీలో సీట్ వస్తే అక్కడికి వెళ్ళిపోయి పిల్లలకి వండి పెట్టడం, పిల్లల్ని బాబు ఇవాళ ఆదివారం కూడా చర్చి కదా చక్కగా ఆ బిడ్డని వదలకుండా అలా పెంచుకుంటున్నారా. ఈడేమో క్రిమినల్ అయిపోయాడు, ఆడేమో మంచి హార్ట్ సర్జరీ అయిపోయాడు. అదేవిధంగా అంటే మన పిల్లల్ని మనం బాగు చేసుకోవాలన్నా, మన పిల్లల్ని బాగు చేసుకోవాలన్నది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. అంచేత దయచేసి స్థలంలో నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాను. ఎంత చక్కగా తల్లి ఎక్కువ లేదు, ఎంత చక్కగా తన పిల్లల్ని తెచ్చింది, ఎంత చక్కగా దేవుడు సంపాదించింది. ఈ బిడ్డలు నువ్వేం చెప్తున్నావు? వాళ్ళ మాట వినరండి, వాళ్ళు చెయ్యండి, వాళ్ళు ఇలా అండి అలా అండి. వాళ్ళు అలా ఉండడానికి కారణం ఎవరు? నువ్వే. ఆ మాట వినుకొని నువ్వు అన్నీ ఇస్తున్నావు, డబ్బులు ఇస్తున్నావు, పిల్లలు పాడు చేస్తున్నావు. జాగ్రత్త సుమా, నీ చేతిలో ఉన్న బిడ్డను నువ్వు ఎలా పెంచుతున్నావు? నువ్వు దేవుడి కొరకు పెంచుతున్నావా, లోకం కొరకు పెంచుతున్నావా? దేవుని మహత్యాన్ని తన జీవితం ద్వారా ఎంతమంది చూపించింది ఇలా ఎక్కువ లేదు. విశ్వాస జీవితాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కొనసాగించింది, మధ్యలో వదిలేదు. కరోనాలో అలాంటి చనిపోవడానికి కారణం ఏంటి? భయం. భయపడిపోయారు, నెగిటివ్ వైబ్స్ వస్తాయి, చనిపోయారు. నేను పెంచలేనేమో నా పిల్లల్ని, వదిలేస్తున్నావా నీ గుండెని? నిరీక్షణ కలిగి ఉందా? ఆ నీటిలో వేస్తే దేవుడు కాపాడుతాడనే నిరీక్షణ వచ్చింది. ప్రియులారా, మన పిల్లల దృష్టి దేవుని వైపు మరలుతాం. దేవుని వైపు నువ్వు ప్రార్థన చేయి. నీ మాట్లాడి వెళ్ళాలంటే అక్కడికి ప్రార్థన చేయి, ఉపవాసం ప్రార్థన చేయి. దేవుని కొరకు మన పిల్లలు తీర్చిదిద్దాం. ఎక్కువ వెళ్ళాలి. అహరోను, మిర్యాము, మోషే ముగ్గురిని మరి ప్రభు కొరకు సంపాదించింది. ఒక కొడుకుని వెలుగునిచ్చి వాడుగా పెంచింది. ఇశ్రాయేలు వెలుగునిచ్చి వాడు. అహరోను తరతరాలు బిడ్డలు దేవుడి మందిరంలో పరిచారకులుగా ఉన్నారంట. పిల్లలు దేవుడు సేవ చేశారంట. నువ్వు ఎలా పెంచుతున్నావు? వాళ్ళ మీద వీళ్ళ మీద ఇక్కడ అక్కడ అబద్ధాలు, మోసం, మాయ, ఇదంతా లోకానికి చాలు, మనకొద్దు. అవి పిల్లలు మాట్లాడితే కరెక్ట్ చేయి. నీ భర్త గురించి నువ్వు తప్పు చేసి మాట్లాడుతున్నావా? నీ బిడ్డల దగ్గర జాగ్రత్త సుమా. ఇవాళ నీకు సపోర్ట్ చేసిన రేపు నీ మీద తిరుగుబాటు చేస్తాను. నీ భర్త మాట ముందుగా కూడా పాడైపోతాడు. ఎవరైనా ప్రేరేపించబడి వారు ఒకరు ప్రార్థన చేసినట్లయితే ఈ మీటింగ్ మనం క్లోజ్ చేసుకుంటాం.